బుధవారం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు క్షిపణి దాడులు చేసిన నేపథ్యంలో భారత్లో మొత్తం 430 విమానాలని రద్దు చేశారు. ఉత్తర పశ్చిమ మరియు మధ్య భారతదేశంలోని 27 విమానాశ్రయాలను మే 10 శనివారం వరకు మొత్తం మూసేశారు. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశ్ ఎయిర్ పలు విదేశీ విమానయాన సంస్థలు ఈ విమానాశ్రయాలకు రాకపోకలు సాగించే సర్వీసులన్నింటినీ కూడా రద్దు చేసుకున్నాయి. భారత విమానయాన సంస్థలు మొత్తం 430 విమానాలను రద్దు చేశాయి. మరొకవైపు చాలా అంతర్జాతీయ విమాన సంస్థలు పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించడం నిలిపివేసి దాని బదులుగా ముంబై, అహ్మదాబాద్ మీదుగా విమానాలను రీరూట్ చేయడానికే ఎంచుకున్నాయి. ఇక శ్రీనగర్, జమ్మూ, లేహ్, చండీగఢ్, అమృత్సర్, లుధియానా, పాటియాలా, బఠిండా, హల్వారా, పఠాన్కోట్, భంతర్, సిమ్లా, గగ్గల్, ధర్మశాల, కిషన్గఢ్, జైసల్మేర్, జోధ్పూర్, బికనీర్, ముంద్రా, జామ్నగర్, రాజ్కోట్, పోర్బందర్, కాండ్లా, కేషోద్, భుజ్, గాల్వియర్, హిందాన్ విమానాశ్రయాల్ని మే 10వ తేదీ వరకు అంటే శనివారం వరకు తాత్కాలికంగా వాణిజ్య విమానాలను కూడా రాకపోకలకి మూసివేశారు. ఇక పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో బుధవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 భారీ ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించి ఉగ్రవాదుల్ని మట్టుపెట్టాయి. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సాయుధ దళాలు క్షిపణి దాడులు చేసిన రోజునే భారత గగనతలం గుండా విమానాలు పాకిస్తాన్లోకి ప్రవేశించడానికి అనుమతించే సుమారు 25 విమాన మార్గాల్ని భారత్ మూసివేసింది. దీంతో విమానయాన సంస్థలకి నష్టం వాటిల్లుతోంది. అయితే ఉగ్రవాద దాడి నేపథ్యంలో జాతీయ అంశంగా దీన్ని పరిగణించి విమానయాన సంస్థలు కూడా భారత ప్రభుత్వానికి సహకరించేందుకే విమాన సర్వీసులను కూడా రద్దు చేసుకున్నాయి. శనివారం వరకు కూడా మొత్తం 430 విమానాలను రద్దు చేశాయి విమానయాన సంస్థలు. మొత్తం 27 విమానాశ్రయాలని ఉత్తర, పశ్చిమ మరియు మధ్య భారతదేశంలోని 27 విమానాశ్రయాల్ని మే 10 శనివారం వరకు కూడా మూసివేశారు. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశ్ ఎయిర్ పలు విదేశీ సంస్థలు కూడా ఈ విమానాశ్రయాలకు రాకపోకలు సాగించే సర్వీసులని రద్దు చేసుకున్నాయి. అలాగే పాకిస్తాన్ గగనతలాన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఉపయోగించడాన్ని మానేసి దాని బదులుగా ముంబై, అహ్మదాబాద్ మీదుగా విమానాల్ని రీరూట్ చేయడానికి ఎంచుకున్నాయి.